ఏపీలో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీ నేతలు కార్యకర్తలను టార్గెట్ చేసుకుని వరుస దాడులకు దిగుతున్నారు. కొన్ని చోట్ల ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అరాచకాండకు తెరదీశారు టీడీపీ నేతలు. దీంతో ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు. చివరికి మాజీ సీఎం, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లపై కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవీందర్ అందుబాటులో ఉన్నారు. రవీందర్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్, గత నెల 4వ తారీఖున అంటే కౌంటింగ్ జరిగిన రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున జరుగుతున్న హింసోన్మాద చర్యలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అసలు పరిపాలన కూటమి ప్రభుత్వం పరిపాలన ఉందా, లేదంటే తాలిబాన్ల పరిపాలన కొనసాగుతున్నటువంటి ఒక అనుమానం కలిగేలాంటి ఘటనలు వరుస వెంబడి జరుగుతూనే ఉన్నాయి. చివరికి నిన్న కూడా మనం చూసాం, ఏకంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేనే తన ఇంట్లోకి చాకలి శ్రీనాథ్ అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్లి తనకు వ్యతిరేకంగా పనిచేసిన కారణంతో అత్యంత దారుణంగా బాధినటువంటి వైనం. పోలీసులకు కంప్లైంట్ చేసినా కూడా కనీసం వారు పట్టించుకున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా చూస్తుంటే అత్యంత దారుణంగా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఆందోళన ప్రజాస్వామ్యవాదులు కూడా కొనసాగుతుంది. గడిచిన నెల రోజులుగా ఇదే తరహా ప్రతిరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక జిల్లాలో హత్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేసినటువంటి ఘటనలు వరుస వెంబడి జరుగుతూనే ఉన్నాయి. అయినప్పుడు కూడా ఇటు ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ కానీ ఏమాత్రం పనిచేయని వ్యవహారమే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి వారు కూడా అనేక సార్లు కంప్లైంట్లు కూడా చేసింది. మరోవైపు ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిని కూడా కలిసి ఫిర్యాదులు ఇచ్చింది, సాక్ష్యాలతో సహా ఇచ్చింది. అయినప్పుడు కూడా వారి వైపు నుంచి కూడా ఎలాంటి చర్యలు కూడా రాకపోయిన నేపథ్యంలో మరోవైపు న్యాయ పోరాటం చేస్తూనే త్వరలోనే ప్రజా పోరాటం చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తూ ఉన్నాం. చివరికి నిన్న పార్టీ ఏదైతే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు అప్పట్లో పనిచేసినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారుల మీద కూడా తప్పుడు కేసులు పోలీసులు నమోదు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఇదంతా కూడా జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అర్థమవుతూనే ఉన్నప్పుడు కూడా గడిచిన నెల రోజులుగా శాంతి భద్రతలకు తీవ్రమైన విఘాతం రాష్ట్రంలో కొనసాగుతున్నా కూడా ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా నోరు మెదపని పరిస్థితిని చూస్తుంటే కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ హింసాత్మక ఘటనలకు తెరదీసినట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గానే వ్యవహరిస్తుంది. ఒకవైపు సుప్రీంకోర్టు తలుపులు కూడా తట్టింది. బాధితులు ఎవరైతే ఉన్నారో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు ప్రజా పోరాటం చేయాలని కూడా సన్నద్ధమైంది. దీని తాలూకు త్వరలోనే ఒక కార్యాచరణ కూడా రూపొందించే విధంగా ప్లాన్ అయితే చేస్తుంది. ఇప్పటికే జిల్లాల వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి నాయకుల దగ్గర నుంచి ఒక సమాచారం కూడా పార్టీ అధినేత వైఎస్ జగన్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల వారీగా పర్యటన కూడా చేసేందుకు ఒక ప్లాన్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఒక తాలిబాన్ల తరహా పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతుంటాన్ని మాత్రం ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.